సురేష్ గారు సబ్జెక్ట్ మాట్లాడకుండా అదే టీడీపీ అధికార ప్రతినిధి గారు అంటే అన్నిటితో పాటు చెప్పారు, అది కూడా హెల్త్ రిలేటెడే కదా, అందు గురించే కదా, అందు గురించే మీరు మధ్యలో మాత్రం అడ్డుపడకండి. సురేష్ గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. రమేష్ గారు, యా ప్లీజ్ క్యారీ ఆన్, నౌ యూ ప్లీజ్ క్యారీ. మీరు మాత్రం అడ్డుపడకండి సురేష్ గారు, అది చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఎవరు నన్ను అడ్డుపడట్లా, మీరే అడ్డుపడుతున్నారు. నేను సందర్భోచితంగా అడ్డుపడితే తప్ప ఇక్కడ వాంటెడ్ గా ఎవరికి అడ్డుపడే ఇది ఉండదు. ఏమంటే మీకు మొట్టమొదటి నుంచి ఉన్నది ఏంటంటే నోరు పెద్ద చేసుకుని కూర్చోమంటారా ఏంటి? శ్రీనివాసరావు గారు ఆగండి. రమేష్ గారి కన్సర్న్ నా మీద కాబట్టి ఓకే, లెట్ మీ క్లారిఫై. ప్లీజ్ క్యారీ ఆన్. సురేష్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు అసలు సబ్జెక్ట్ వదిలేసి ఏవేవో కొసరు సబ్జెక్టులన్నీ చెప్పుకుంటూ వచ్చారు. వాటన్నిటి మీద నేను వివరణ ఇచ్చే వరకు మీరు మాత్రం నన్ను అడ్డుపడకండి అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, అంతే. సరే సార్, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ గారి ఇష్యూ మీద అసలు మన డిబేట్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఈరోజు ఇందాడ ఉప్పాల లక్ష్మణ్ గారు కూడా, ఆయన అనలిస్ట్ గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి చూసేదేముంది, అక్కడికి అసలు ఎందుకు వెళ్ళాలి, అక్కడ మొండిగోడలు తప్ప ఏమున్నాయి, ఇంత హడావిడి హంగామా అవసరమా అని చెప్పి లక్ష్మణ్ గారు కూడా అడగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ముందుగా నేను అక్కడికి వెళ్ళి కాలేజీలను సందర్శిస్తానని చెప్పి, గతంలో ఈ ఉద్యమం తీవ్రతరం అయిన తర్వాత నేను ఒక్కో స్టెప్గా ఉద్యమాన్ని తీవ్రతరం చేసుకుంటూ వెళ్తాను, ఆ స్టెప్స్లో నేను కాలేజీలను కూడా సందర్శిస్తానని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఏ రోజు ఇప్పుడే వెళ్ళాలని చెప్పి ఆయన అనుకున్న దాఖలాలు లేవు. కానీ ఈరోజు గౌరవ స్పీకర్ పదవిలో ఉండి, ఈరోజు స్పీకర్గా ఉన్న అసెంబ్లీలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు అంత గౌరవప్రదమైన పదవిలో ఉండి కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అసలు నర్సీపట్నంలో కాలేజ్ ఎక్కడుంది, అసలు జీవో ఎక్కడుంది, కాలేజే లేదు అక్కడ, లేని కాలేజీల గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు తన ఇష్టం వచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెబితే ఆ అబద్ధాలకి రియాక్ట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం రావడం జరిగింది అనేది ఉప్పాల లక్ష్మణ్ గారికి నేను తెలియజేస్తున్నాను. ఈ రోజున ఆ పచ్చి అబద్ధాలను చెప్తున్న అయ్యన్న పాత్రుడు గారి స్పీకర్ గారి ఆ వ్యవహార శైలిని బయటపెట్టడం కోసం మాత్రమే నర్సీపట్నం రావడం జరిగింది. ఆ నర్సీపట్నం వచ్చారు, అక్కడికి వచ్చిన తర్వాత జీవో లేదన్నారు. జీవో నెంబర్ 204ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం జరిగింది. అలాగే ఆ నర్సీపట్నం కాలేజీ మొండిగోడలని చెప్పి చెప్తున్నారు. సార్ లక్ష్మణ్ గారు, నేను మీకు చెప్పదలుచుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆయన 5 ఏళ్ల పాటు ఉన్నారు కదా, ఆయన పూర్తి చేసేస్తే కంప్లీట్ అయిపోతాయి కదా, ఆయన ఎందుకు పూర్తి చేయలేదు, ఆయన చేయకపోవడం మూలంగానే కదా ఇవన్నీ అని చెప్పి మీరు మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి 2 సంవత్సరాలు కూడా కరోనాతోటి ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ఈ ప్రపంచం అంతా కూడా అల్లకల్లోలమైన విషయం మీ అందరికీ తెలుసు. ఆ తరువాత 2021 దాటిన తర్వాత ఈ కాలేజెస్ విషయంలో 17 మెడికల్ కాలేజెస్ శాంక్షన్ వచ్చిన తర్వాత వీటిని 2021, 22, 23, 24, 25, 26 3 ఫేజెస్ కింద ఆయన ఈ 3 ఏళ్లలో 26 సంవత్సరానికి ఈ 17 కాలేజీలు కూడా మనం పూర్తి చేయాలి అని చెప్పి ఆయన షెడ్యూల్ పెట్టుకోవడం జరిగింది. దాని విధంగా పూర్తి చేసే విధంగా నిధులు కూడా ఆ రకంగా ఎక్కడికక్కడ కూడా ఆయన ఎలా చేయాలి ఏంటి అనేది కూడా టోటల్ కింద కూడా నాబార్డు నుంచి కూడా మేము దీనికి ఎంత అమౌంట్ అలాట్ చేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రకంగా ఆయన టైం బౌండ్ షెడ్యూల్, ఎందుకంటే మొట్టమొదటి 2 సంవత్సరాలు కరోనాతోటి పోయింది కాబట్టి ఆయనకు మిగిలిన 3 సంవత్సరాలు కాకుండా ఆ ఫస్ట్ సంవత్సరం ఈ పర్మిషన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ ల్యాండ్ ఎక్విజిషను తదితర విషయాలన్నీ కూడా చూసుకుని 23, 24, 24, 25, 25, 26 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన పెట్టుకోవడం జరిగింది. ఆ 17 కాలేజీల్లో మొట్టమొదటి సంవత్సరం 5 మెడికల్ కాలేజీలను, మీ అందరికీ తెలుసు, విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం 5 మెడికల్ కాలేజీల్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత పులివెందుల, పాడేరు కూడా 2024, 25కి పాడేరు స్టార్ట్ చేయడం జరిగింది. పులివెందులకు కావాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ 50 సీట్లు ప్రపోజల్ పెట్టి ఇక్కడ మేము అప్రూవల్ ఇస్తున్నామని చెప్పినా సరే, ఎందుకంటే అప్పటికే చంద్రబాబు నాయుడు గారు దుర్బుద్ధితో ఉన్నారు, వీటిని ప్రైవేట్ పరం చేసేయాలి, తన తాబేదారులకి తన అనునాయులకి రేపొద్దున ఎవరైతే మళ్ళీ మనకు డబ్బులు ఇస్తారో వాళ్ళందరికీ కూడా వీటిని కట్టబెట్టాలనే ఉద్దేశంతో వీటన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేసే ఉద్దేశంతో ఆ పులివెందుల కాలేజీకి శాంక్షన్ అయిన 50 మెడికల్ సీట్లను కూడా మాకు వద్దు అని చెప్పి
కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ రాసిన సంగతులు కూడా మనందరికీ తెలుసు. ఆ రకంగా ఆ తర్వాత మిగిలి ఉన్న 10 మెడికల్ కాలేజీలని కూడా ఈ రోజున పీపీపీ పద్ధతి అంటూ ప్రైవేట్ పరం చేస్తున్నారు. లక్ష్మణ్ గారు, అయ్యన్న పాత్రుడు గారు కాలేజీ లేదన్న విషయం మీద కాలేజీ చూపించడానికి ఆయన అక్కడ రావడం జరిగింది. ఇక టీడీపీ అధికార ప్రతినిధి గారు మాట్లాడుతూ చాలా మాట్లాడారు. ఆయన రాజకీయ మెప్పు కోసం తిప్పలు పడుతున్నారు. సార్ మీరు ఇప్పుడు మీకు ఈ రోజు మిమ్మల్ని కొత్తగానే కలుస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ డిబేట్ మీతోటి. మరి మీకు తెలుసో లేదో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఇవాళ ఏమి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. 2 సార్లు ఎంపీ అయ్యారు, 3 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పనిచేశారు. ఇవన్నీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఒక లాస్ట్ 5 years 2014 to 2019 పనిచేస్తున్నారు. మళ్ళీ ఈ రోజున ఆయన ప్రతిపక్షంలో ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. ఎవరి రాజకీయ మెప్పు కోసం పాటలు తిప్పలు పడాల్సిన అవసరం లేదు. ప్రజలను మెప్పించి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు అనేది. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా మీరు చెప్తున్నారు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఈరోజు అన్నీ జరుగుతున్నాయంట. స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగితే మొన్న జరిగిన నిరసన కార్యక్రమాలకు కూడా నాకు కూడా పోలీసులు నోటీస్ ఇచ్చి ఇంటి దగ్గర నుంచి కదలడానికి వీల్లేదని చెప్పి హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ప్రతి ఒక్క చెప్పండి శ్రీనివాస్ గారు, ఎటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో నుంచి రాకుండా గేటుకి తాళ్లు కట్టావా? మీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఇంట్లో నుంచి రాకుండా గేట్లకు తాళ్లు కట్టిన విషయం ఏ రోజు ఎందుకనేది మీరు చెప్పగలరా? ఎప్పుడు ఎన్నో కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం అంతా పర్యటించలేదా? లోకేష్ గారు యువగళం పేరుతోటి ఈ రాష్ట్రం అంతా పాదయాత్ర చేయలేదా? మేము తాళ్లు కట్టామా? యువగళం పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారి మీరు యాత్రను మీరు అడ్డుకోలేదా? మీ చేత కాక వదిలేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద 3 సార్లు దాడి చేశారు. ఎర్రగొండపాలెంలో జరిగింది, నందిగామలో జరిగింది, రాజధాని ప్రాంతంలో జరిగింది. మేము తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి మీద బయట తిరిగేవాడా? మా కార్యకర్తలు ఒక్కసారి రమేష్ గారు కరెక్టే గానీ ఆయన మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేదు. కరెక్టే గానీ నేను మధ్యలో మాట్లాడితే స్వేచ్ఛతో వాతావరణం ఎక్కడ నాయకుడు లోకేష్ కనీసం ఆయన మాట్లాడటానికి ఎవరు స్టేజీలు ఉంటే మైకులు ఉంటే అన్నింటినీ లాగేసుకున్నారు మీరు. నోటీసులు ఇచ్చి ఏ రోజు శ్రీనివాసరావు గారు, నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను, యాంపుల్ టైం ఇస్తాను. మీరు ఆయన మాట్లాడిన ప్రతి దానికి మీరు కౌంటర్ ఇవ్వచ్చు. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు ఆయన మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఓకే రమేష్ గారు ఎప్పుడైతే అక్కడ ఖచ్చితంగా కౌంటర్ ఇవ్వాల్సిన సందర్భం వస్తుందో అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఇంటర్ఫీర్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ విషయం ఏంటంటే స్వేచ్ఛగా చెప్పి నేను ఆగాను. రైట్, ఓకే, నేను ఆగాను సార్. ఇప్పుడు మధ్యలో మనం కౌంటర్ ఇస్తా పోతా ఉంటే ఆయన వాయిస్ బయటకు వెళ్ళదు, నా వాయిస్ బయటకు వెళ్ళదు అని నేను గౌరవించి ఆగాను. ఆగాలి. ఆకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే ఆయన ఓకే అన్నారు కదా, ప్లీజ్ క్యారీ. అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టు ఈ రాష్ట్రానికి కూడా ఇచ్చారు. మెడికల్ కాలేజ్ ఫండ్స్ మేము డైవర్ట్ చేసామంట. ఈ రోజు మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. ఎక్కడ ఒక్క రూపాయి అయినా మేము డైవర్ట్ చేసామేమో మీరు నిరూపించండి. డిబేట్లోకి వచ్చేసి మాటలు చెప్పడం కాదు. ఇదిగో ఈ ఫండ్స్ని దీనికి డైవర్ట్ చేశారు అని చెప్పి హెడ్ అకౌంట్స్ ఉంటాయి, మీకు తెలుసో తెలీదో. ఆ హెడ్ నెంబర్స్ తోటి, అకౌంట్ నెంబర్స్ తోటి మీరు ఈ మెడికల్ కాలేజీ ఫండ్స్ ఇలా డైవర్ట్ చేశారని చెప్పి సాక్ష్యాధారాలతో నిరూపించండి తప్ప ఏదో మేము డిబేట్కి వచ్చాం కదా అని చెప్పి మీరు ఏదో ఆరోపణలు చేసేయడం కాదు సార్. మీరు మెడికల్ కాలేజీ ఫండ్స్ని మేము డైవర్ట్ చేయలేదు అని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. మేము డైవర్ట్ చేసామని చెప్పి మీరు ఆధారాలతో నిరూపించండి. అలాగే ఆ కాలేజీలను తాకట్టు పెట్టి మేము అప్పులు తెచ్చామంట. ఎక్కడా కూడా కాలేజీలను తాకట్టు పెట్టిన దాఖలాలు లేవు. క్లియర్గా ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నాబార్డ్ నుంచి మేము వీటన్నిటికీ కూడా ఫండ్స్ని అరేంజ్ చేయడం జరిగింది అని చెప్పి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈయన ఏకంగా మెడికల్ కాలేజెస్ని తాకట్టు పెట్టేసామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. అలాగే ఇంకా ఆయన మాట్లాడారు, సెఫాలజిస్ట్గా అంతుపట్టలేదు, ప్రజలు మాత్రం ఎక్కడ చెప్పలేదు, భయపడిపోయారు అని చెప్పి. ఈ రోజున ఈవీఎంలతోటి మీరు గెలిచారు అనే సంగతి మీ అందరికీ తెలుసు. ఈవీఎంలతోటి ఎలా గెలిచారో
నిజంగా మీరు ఈవీఎంలతోటి గెలిచి ఉండకపోతే 109 రోజుల వరకు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫామ్ 20 అనేది ఎందుకు అప్లోడ్ చేయలేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది మీరెవరు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, మళ్ళీ సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం రమేష్ గారు, ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నర్సీపట్నం రావడానికి అయ్యన్న పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలు అన్నారు కదా, నాకు తెలియదు, నేను ఈ రోజు పేపర్లో చెప్తున్నాను వినండి, ఒక్క నిమిషం. నర్సీపట్నం వద్ద వైద్య కళాశాలకు సంబంధించి అనకాపల్లి వాళ్ళు కాదు మీరు అడ్డుపడతారని చెప్పాను. నేను అడ్డుపట్టలేదు సార్, ఒక క్లారిటీ అడుగుతున్నాను, మీరే చెప్పండి. నర్సీపట్నం వద్ద వైద్య కళాశాలకు సంబంధించి అనకాపల్లి గవర్పాలయానికి చెందిన పెంటకోట సాయి కుమార్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయగా ఈ నెల 6న కేంద్ర ప్రభుత్వంలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం వచ్చింది. మన రాష్ట్రం నుంచి 7 కళాశాలలకు దరఖాస్తులు రాగా పిడుగురాళ్ల, పాడేరు, మచిలీపట్నాలకు మాత్రమే ఆమోదం ఉందని, ఏలూరు, విజయనగరం, మార్కాపురం, పులివెందుల కళాశాలలకు ఆమోదం పొందలేదని అందులో వెల్లడించారు. ఆమోదం పొందిన వాటికి నిధుల కేటాయింపు వివరాలను ఆ సమాచారంలో పొందుపరిచారు. నర్సీపట్నం వద్ద కళాశాలకు సంబంధించి కేంద్రం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదన్నది సహ చట్టం సమాచారంతో తేటతెల్లమైంది. నర్సీపట్నం వద్ద వైద్య కళాశాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని సభాపతి అయ్యన్న పాత్రుడు ఇప్పటికే పలుమార్లు చెప్పారు. కేంద్రం అనుమతి లేకుంటే మెడికల్ సీట్లు ఇచ్చే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ తోటి సహా జీవోని చూపిస్తూ క్లియర్ గా చెప్పారు. అసలు ఆ జీవో ఎక్కడ ఉందో చూపించమని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు అడగడం జరిగింది. అలాగా సార్, జీవో ఎక్కడ చూపించమని అడిగాడు ఆయన. సురేష్ గారు నన్ను అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. మధ్యలో మీకెందుకు? సురేష్ గారు నన్ను అడిగారు, నేను సమాధానం చెప్తున్నా. ఒక్క నిమిషం, ఆయన ఆగారు మీకు. ఒక్క నిమిషం రమేష్ గారు ఆగండి. జీవో 204 ఎవరు రిలీజ్ చేసింది? అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రిలీజ్ చేసిన జీవో. కేంద్ర ప్రభుత్వం అక్కడ అనుమతి లేదు కదా సార్. ఫండ్స్ రిలీజ్ కోసం ఒకేసారి అన్ని ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ వచ్చినాయి. 17 వీళ్ళే చెప్తున్నారు. 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ వచ్చిన మాట వాస్తవం అని చెప్పి వీళ్ళే చెప్తున్నారు. ఈ రోజు అనుమతి లేదని చెప్పి మళ్ళీ సమాచారం చట్టం ప్రకారం వాళ్ళు చెప్పడం మీరు చెప్పడం కాదు కదా సార్. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు చెప్పడం వీరు చెప్పడం కాదు. సమాచార హక్కు చట్టం కింద క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం కదా ఇది, కదా మనకి బేస్. మీరు అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారని దాని గురించి నేను చెప్తున్నా. కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టం ప్రకారం ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ కాలేజెస్ 2025-26కి షెడ్యూల్ లో పెట్టుకుని ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ టైంలో పర్మిషన్స్ కోసం ఇచ్చేసుకుంటారు. ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్షన్ కోసం వాటి కోసం జీవో రిలీజ్ చేసి వీళ్ళే చెప్పారు క్లియర్ గా. అక్కడ మీరు సభాపతి అయ్యన్న పాత్రుడు గారిని కోట్ చేశారు కాబట్టి ఆయన కోట్ చేసిన దాన్ని ఆయన దేన్ని బేస్ చేసుకుని మాట్లాడుంటారు అనే దాన్ని నేను ఇక్కడ చదివాను. అది కూడా అక్కడ కాలేజ్ లేదు, ఏమీ లేదు. అక్కడ అసలు ఎటువంటి నిర్మాణాలు లేవని కాలేజ్ లేదంటే పర్మిషన్ లేదు. అవును, పర్మిషన్ లేకుండా కడుతున్నారన్న ఉద్దేశం. 17 మెడికల్ కాలేజెస్ కి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చింది, అది క్లియర్. వీళ్ళే మరి ఇక్కడికి నేను చదివింది ప్రముఖ దినపత్రికలోదే, ఏదో ఎక్కడో నేను చూసి చదివింది కాదు. ఈనాడు పత్రికలోదే నేను చదివింది. ఇప్పుడు సార్ ఈనాడు పత్రికలో ఏదైనా రాస్తారు. అలాగా సార్ పేరు. ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద కాదండి, ఏది పడితే సమాచార హక్కు చట్టం కింద పలానా వ్యక్తి నర్సీపట్నానికి చెందినటువంటి వ్యక్తి అప్లై చేశాడు. ఈ నెల 6వ తారీఖు సెప్టెంబర్ 6వ తారీఖు సమాధానం వచ్చిందంటే మేము క్లియర్ గా చూపించాం కదా. కన్స్ట్రక్షన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ అట్ మాకవరం విలేజ్ నర్సీపట్నం క్లియర్ గా ఎంత ఫండ్స్, నాబార్డ్ నుంచి ఎంత ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంత, సెంట్రల్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎంత అనేది ఆ జీవోలో క్లియర్ గా ఉంది. ఎందుకు జీవో రిలీజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో? పర్మిషన్స్ కోసమే కదా, కన్స్ట్రక్షన్ కోసమే కదా. లేకపోతే అంత పెద్ద కాలేజ్ అక్కడ ఎందుకు నిర్మిస్తున్నారు? రైట్. ఇక్కడ సభాపతి అయ్యన్న పాత్రుడు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను చూసింది మీకు అక్కడ మీ ముందు పెట్టాను. సరే అదేంటనేది అది అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ అట్లా ఉంటదేమో తెలియదు. ప్రొసీజర్ లో షెడ్యూల్ ప్రకారం
3 years లో కంప్లీట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికి కాదండి. ఆ 3 years లో 17 మెడికల్ కాలేజ్ కంప్లీట్ అవ్వాలని ఇప్పుడు అట్లాంటి వెసులుబాటు ఉంటే అట్లాగే చెప్పొచ్చు కదా. మరి ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, ఓ పక్కనే ఆయన స్పీకర్ గా ఇప్పుడు ఉన్నాడు, ఆయన పచ్చి అబద్ధాలు చెప్పారు, ప్రజలు తప్పుదారి పట్టించారు. ఇప్పుడు నేనేదైతే చదివానో అలా ఇన్ఫర్మేషన్ ఆయన చెప్పాడు. ఆయన జీవో లేదు, అక్కడ కాలేజ్ లేదు అన్నాడు. అక్కడ ఎటువంటి నిర్మాణాలు అసలు లేవు అన్నాడు ఆయన. జీవో లేదు, అక్కడ ఎటువంటి నిర్మాణాలు జరగలేదన్నారు. మీరు చూసారా లేదా వీడియో? నేను మీకు కావాలంటే వీడియో కూడా చూపిస్తాను. పర్మిషన్ అయితే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ అయితే లేదనేది అయితే ఇప్పుడు తేడతెల్లం అవుతుంది. రైట్ సార్. మరి ఇప్పుడు 10 కాలేజెస్ పీపీపీ మోడల్ ఎలా ఇస్తారు వీళ్ళు? ఎటువంటి పర్మిషన్స్ లేని కాలేజెస్ కి పీపీపీ మోడల్లో ఎలా ఇస్తారు వీళ్ళు? చెప్పండి సార్. వాళ్ళు చెప్పాలి. మీ దగ్గర కూడా ఆ విషయం సబ్జెక్ట్ ఇప్పుడు తెలుగుదేశం అధికార ప్రతినిధి గారిని చెప్పానండి. పీపీపీ మోడల్లో ఈ కాలేజీని పర్మిషన్ లేని కాలేజీని ఎలా ఇస్తారు వీళ్ళు? ఏం సార్ శ్రీనివాసరావు గారు? రేపు సీట్లు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు దేనికి కడుతున్నారు? మీరు ఆ రోజు విశాఖపట్నం మీద బోడిగుండు చేశారు. దేనికి కడుతున్నారంటే తలా ఒక రోజు ఒక మాట చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడు. దేనికి ఉపయోగిస్తారంటే ఇంతవరకు చెప్పలా. దేనికి కట్టుకుంటారు మీరు? ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఈ 10 మెడికల్ కాలేజీల లిస్ట్ లో ఇది కూడా ఉందా? ఉందండి. రైట్ సార్. సురేష్ గారు రమేష్ గారు చెప్పండి. ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఎలా ఉంటుందంటే సార్ ప్రొసెసరు, మనం కన్స్ట్రక్షన్స్ అన్ని జరుగుతూ ఉండి చూపించిన తర్వాత వాళ్ళు అవన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కట్టేశారు. సాటిస్ఫై అయిన తర్వాత ఒక్కోటి శాంక్షన్ చేసుకుంటూ వస్తారండి వాళ్ళు ప్రొసీజర్ ప్రకారం. ఈ రోజున పులివెందుల కాలేజీకి ఫస్ట్ ఫేజ్ లో 50 మెడికల్ సీట్స్ మాత్రమే శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఆ తర్వాత సెకండ్ ఇయర్ కి థర్డ్ ఇయర్ కి ఆ రకంగా మెడికల్ సీట్స్ పెంచుకుంటా మనం ఎస్టాబ్లిష్మెంట్ అనేది కాలేజ్ ఒక్క 1 year లో కట్టేస్తే అయిపోదండి. మెడికల్ కాలేజ్ ఎప్పుడు కూడా 5 to 7 years మెడికల్ కాలేజ్ యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ రూపం రావాలంటే 5 ఏళ్ల నుంచి 7 ఏళ్లు పడుతుంది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ కావడానికి. ఈ రోజున అలాగే మెడికల్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వాళ్ళందరూ కూడా అలాగే కంప్లీట్ చేశారు. వాళ్ళకి అలాగే సీట్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేట్ పరం చేయడానికి కేవలం మీరు ఇప్పుడు చెప్తున్నారు 33, ఇప్పుడు అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు చెప్తున్నారు, ఆయన 33 ఏళ్ల పాటు వీళ్ళు లీజ్కి ఇచ్చేస్తే ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి వస్తాయని చెప్తారు. ఆ జీవోలో మీరు చూసారు లేదో 33 years ప్లస్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 33 years అంటే 66 ఏళ్ల పాటు వీళ్ళు ప్రైవేట్ వాళ్ళకి లీజుకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడెక్కడో దాకా ఎందుకు సార్? హైదరాబాద్ లో అపోలో హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మేము ఈ వైద్య సేవల్ని పేద ప్రజలకు ఉచితంగా అందిస్తామని చెప్పి గవర్నమెంట్ నుంచి వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు. ఈ రోజు అపోలో హాస్పిటల్ ఎక్కడన్నా సరే ఉచితంగా అందిస్తున్నారా? అందించకపోతే మాత్రం ఆ ల్యాండ్ను గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుందా? ప్రభుత్వం ఒకసారి అలాట్ చేసిన తర్వాత ప్రైవేట్ పరం అయిపోయిన తర్వాత వాటిల్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడం, ఆ లీజు పీరియడ్ అయిన తర్వాత 33 సంవత్సరాల పాటు ఈ కాలేజ్ నిర్మాణం పూర్తయి మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తారు అనేది ఎలా ఉంది సార్? అక్కడ ఇప్పుడు ఇచ్చిన జీవోలోనే మరో 33 ఏళ్ళు కూడా పెంచడానికి వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారు. మరి ఎంత దుర్మార్గంగా వీళ్ళందరూ కూడా ఈ మెడికల్ కాలేజెస్ ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు సన్నాగం పొందుతున్నారు అనేది అందరికీ తెలుసు. అలాగే ఇంకో విషయం కూడా నేను చూశాను సార్, అది 33 + 33 అనదర్ 33 అనేది అది కూడా కండిషన్ ఉంది, ప్రొరగేటరీ బేసిస్ మీద ఇస్తామని చెప్పేసి. మరి అది ఏ రకమైన బేసిస్ అనేది అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అవుతారా, వాళ్ళు ఏం సాటిస్ఫై చేయాలని చూడాలి సార్. ఎక్కువ సమయం లేదు ప్లీజ్. ఇంకొక చిన్న విషయం సార్, ఏం లేదు, ఆయన ఆ జయచంద్రారెడ్డి గారి గురించి మా పార్టీలో వచ్చాడు, ద్వారకానాథ్ రెడ్డి గారిని గెలిపించడానికి పాపాల పెద్దిరెడ్డి ఈ మాట్లాడటం జరిగింది. వీళ్ళకంటే పాపాలు చేసిన నాయకులు ఎవరు లేరు. చంద్రబాబు నాయుడు గారు ఆ సబ్జెక్ట్ వద్దనుకున్నాం కదా సార్, వదిలేసేయండి. ఆయన స్టార్ట్ చేసిన కాసేపటికి నేను రైట్ సార్. బాబురు గారు జాయిన్ అయ్యారు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. బాబురు గారు